హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు ఈ క్లాస్ ద్వారా నిన్న ఎల్సీఎం గురించి మాట్లాడడం. ఈ రోజు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సీఎం హెచ్సిఎఫ్ కి డిఫరెన్స్ చేసే ముందు మాట్లాడదాం ఫ్రెండ్స్. సో చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అని అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దాన్ని తెలుగులో గసాభా అంటాం, గరిష్ట సామాన్య భాజకం అని చెప్పేసి. సో మనకు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయాలంటే అది ఏందో తెలియాలి. కాబట్టి హెచ్సిఎఫ్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఎగ్జాంపుల్ గా 2 నెంబర్స్ తీసుకుంటున్నా, ఒక 12 అండ్ ఒక 8 అనుకుందాం. 8 అండ్ 12 అని చెప్పేసి 2 నెంబర్స్ తీసుకుంటే వీటి హెచ్సిఎఫ్ ఏంది అని చెప్పేసి అడిగినప్పుడు హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ మనకు రావాలని అంటే ఫస్ట్ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 8 అండ్ 12 అనేవి, ఈ 8 కి సంబంధించినటువంటి 8 ని ఏ నెంబర్స్ డివైడ్ చేస్తాయో, నిశ్శేషంగా ఏవి భాగిస్తాయో ఆ నెంబర్స్ తెలుసుకోవాలి. చూడండి ఒకసారి, 8 ని ఏ నెంబర్లు డివైడ్ చేస్తాయి అని అంటే 1 నుంచి స్టార్ట్ పెట్టండి. 8 ని 1 డివైడ్ చేస్తుంది అండ్ 2 అనేది కూడా డివైడ్ చేస్తుంది అండ్ 3 చేయదు. నెక్స్ట్ ఏంటి, 4 నెంబర్ అనేది కూడా దీన్ని డివైడ్ చేస్తుంది అండ్ 6 చేయదు, 7 చేయదు. నెక్స్ట్ 8 అనే నెంబర్ కూడా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఈ 8 ని ఈ 4 నంబర్స్ నిశ్శేషంగా భాగిస్తాయి. కాబట్టి ఈ నెక్స్ట్ దీనిలాగానే ఈ 12 ని కూడా తీసుకుంటే చూడండి, 1 నుంచి తీసుకోండి. 12 ని 1 డివైడ్ చేస్తుంది, 12 ని 2 డివైడ్ చేస్తుంది అండ్ 12 ని 3 కూడా డివైడ్ చేస్తుంది, 12 ని 4 కూడా డివైడ్ చేస్తుంది, 12 ని 5 డివైడ్ చేయదు, 6 డివైడ్ చేస్తుంది అండ్ 7 చేయదు, 8 చేయదు, 9 చేయదు, 10 చేయదు, 11 చేయదు అండ్ 12 చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్స్ అన్ని కూడా 12 ని డివైడ్ చేస్తాయి. 0 అంటే వాటి శేషం 0 వస్తుంది, రిమైండర్ వీటితో డివైడ్ చేసినప్పుడు. కాబట్టి ఈ నెంబర్లు అండ్ ఈ నెంబర్లలో ఈ రెండింటికి ఇక్కడ చూడండి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు. హైయెస్ట్ ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఏమున్నాయి, 1 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అండ్ 4 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఈ 8 అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి 3 నెంబర్లు కామన్ గా ఉన్నాయి. ఇందులో 1 అండ్ 2 అండ్ 4 అనే 3 నెంబర్లు కామన్ గా ఉన్నాయి. కాబట్టి ఈ మూడిట్లో ఏది హైయెస్ట్, మనల్ని కావాల్సింది ఏంది, హైయెస్ట్ అడిగింది. కాబట్టి హైయెస్ట్ గా ఉన్నటువంటి నెంబరే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది, గరిష్ట సామాన్య భాజకం ఏమవుతుంది. కాబట్టి మూడిట్లో ఏది హైయెస్ట్ గా ఉంది, కాబట్టి ఇక్కడ 4 అనేది హైయెస్ట్ ఉంది. సో హెచ్సిఎఫ్ అనేది మనకి 4 అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా హెచ్సిఎఫ్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ అంటే కాన్సెప్ట్ ఇది అనమాట. అదే మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఎల్సిఎం ఏమవుతుంది, ఎగ్జాంపుల్ ఈ రెండే తీసుకుందాం. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం చూస్తే ఏమవుతుంది, ఎల్సిఎం కి ఏమని చెప్పినాం నిన్న క్లాస్ లో నేనంటే, ఎల్సిఎం లో ఈ రెండింటి యొక్క ఏవైతే డివైడ్ చేస్తాయో అంటున్నాం, ఇవైతే ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్స్. అంటే 8 యొక్క మల్టిపుల్స్ అన్ని అనమాట. 8 నుంచి స్టార్ట్ పెడతాం. అంటే మల్టిపుల్స్ అంటే ఏంది, టేబుల్ అనమాట. 8 టేబుల్, 8 1 జా 8 అండ్ 8 2 జా 16, 8 3 జా 24 అండ్ 8 4 జా 32 అండ్ 8 5 జా 40, 8 6 జా 48 అండ్ సో అని ఇట్లా దీనికి సంబంధించిన టేబుల్ అంతా పోతుంది అనమాట. అవి మనకి మల్టిపుల్స్ అవుతాయి. అలాగే 12 కి చూడండి, 12 1 జా 12, 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా 48 అండ్ 12 5 జా 60 అండ్ 12 6 జా 72 ఇలా అండ్ సో అని ఇట్లా పోతాయి అనమాట. సో ఎల్సిఎం అంటే మనకు ఏం కావాలి అని అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయో చూడండి. ఇక్కడ 8 ఇందులో లేదు కాబట్టి దీన్ని వదిలేస్తున్నా. నెక్స్ట్ 16 అనేది లేదు, నెక్స్ట్ 24 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అండ్ 32 ఇక్కడ లేదు, 40 ఇక్కడ ఉంది, 40 కూడా లేదు, సారీ 48 ఇక్కడ ఉంది, 48 ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఆఫ్ కోర్స్ తర్వాత ఉంటాయి అనుకోండి, కానీ మనకు కావాల్సింది జస్ట్ ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండిట్లో ఉన్నటువంటి లీస్ట్ మల్టిపుల్ ని ఆన్సర్ గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ లీస్ట్ ఏముంది ఇక్కడ అంటే 24 ఉంది. సో ఈ 24 అనేది వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎల్సిఎం అయితే 24 అవుతుంది అండ్ వాటి హెచ్సిఎఫ్ కావాలనుకుంటే మాత్రం 4 అవుతుంది అని గుర్తించుకోండి. అండ్ సింపుల్ గా ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఆన్సర్ అనేది హెచ్సిఎఫ్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ రెండు నెంబర్లలో చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అయినా అయి ఉండాలి, లేదంటే దానికంటే తక్కువదే అయి ఉండాలి హెచ్సిఎఫ్ అనేది. కానీ అంతకంటే ఎక్కువైతే అవకాశం లేదు, ఉండొద్దు కూడాను. అట్లా ఆన్సర్ ఉంటే తప్పు అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎల్సిఎం అనేది కూడా సేమ్. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ లో ఉండొచ్చు, లేదంటే ఈసారి దీనికంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది డిఫరెన్స్ రెండింటికి. కాబట్టి గుర్తించుకోండి, ఎల్సిఎం చేసేటప్పుడు అయితే వాటికి ఆ టేబుల్స్ లో ఉన్నటువంటి మల్టిపుల్స్ అన్ని రాయాల్సి వస్తుంది. అండ్ మనకి హెచ్సిఎఫ్ అయితే అవి దేనిలో డివైడ్ అవుతాయో అవి మాత్రమే రాయాల్సి ఉంటది. ఇక్కడ లీస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం, ఇక్కడ లీస్ట్ నెంబర్ తీసుకుంటామని గుర్తించుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాజ్ యూజువల్ గా మనం ట్రెడిషనల్ ఫాలో అయినాం అనుకోండి, ట్రెడిషనల్ మెథడ్ చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా దీన్ని ఎట్లా చేస్తారు అని అంటే 8 అండ్ 12 ఇలా రెండింటిని తీసుకున్నప్పుడు ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కావాలనుకుంటే హైయెస్ట్ నెంబర్ ని తీసుకుంటాం, దాన్ని లోయెస్ట్ నెంబర్ తో డివైడ్ చేస్తాం. అప్పుడు 8 1 జా 8 పోతుంది, ఇంకా మిగిలింది ఏంది 4. నెక్స్ట్ ఈ 8 ని ఇక్కడ తీసుకొచ్చి 4 ఉందని డివైడ్ చేస్తాం. అప్పుడు 4 2 జా 8 అవుతుంది. రిమైండర్ 0 వచ్చేంత వరకు ప్రాసెస్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డివిజర్ ఏదైతే ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది సరే,
ఈ 2 నెంబర్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ లో చేయొచ్చు. కానీ ఒకవేళ ఎక్కువ నెంబర్లు పెద్ద నెంబర్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు చేయడం కష్టం అవుతుంది అనమాట. కాబట్టి మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ విధంగా చేస్తే, అంటే పెద్ద నెంబర్లు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటా పోతే సరిపోతుంది అనమాట. అలాగే ఎల్సిఎం ని మనకు ట్రెడిషనల్ మెథడ్ ఎట్లా చేస్తాం మనం, 8 and 12 ఇట్లా తీసుకొని 2 తో తీసుకుంటే ఇది 4 అండ్ ఇది 6 అవుతుంది. మళ్ళీ 2 తో తీసుకుంటే ఇది 2 and 3 అవుతుంది. అప్పుడు లాస్ట్ మిగిలినటువంటి వీటన్నిటిని 2 into 2 into 2 into 3 అని రాసుకొని మల్టిప్లై చేస్తే 2 2 4 4 2 8 8 3 24 అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా చేస్తాం. ఇది ట్రెడిషనల్ మెథడ్ లో వచ్చేది ఇవి రెండు. సో ఇవైతే మనకు కాన్సెప్ట్ కోసం చెప్పినవి. సో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తున్నాయి ఏంది అని అంటే వాటి గురించి తెలుసుకునేటప్పుడు ఎక్కువ నెంబర్లు వచ్చినప్పుడు అండ్ తక్కువ నెంబర్స్ వచ్చినప్పుడు, అంటే హండ్రెడ్స్ అట్లాంటి నెంబర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అండ్ తక్కువ నెంబర్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ గా 6, 8 అండ్ 12 ఉన్నాయి. వీటి యొక్క హెచ్సిఎఫ్ కావాలి మనకు. హెచ్సిఎఫ్ అనేది వీటికి సంబంధించిన హెచ్సిఎఫ్ కావాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఈసారి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏ 2 నెంబర్స్ అన్నా తీసుకోవచ్చు. ఫస్ట్ ట్రెడిషనల్ ప్రాసెస్ లో చేసేటప్పుడు ఈ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకున్నాం, ఏవైనా తీసుకోవచ్చు. సో లేదంటే హైయెస్ట్ నెంబర్ తీసుకోండి, ఈ రెండు తీసుకుందాం. అప్పుడు 12 ని తక్కువ దానితో 8 తోటి మనం డివైడ్ చేయాలి. అప్పుడు 8 1 జా 8 అవుతుంది కాబట్టి 4 మిగులుతుంది. ఈ 8 ని కూడా మళ్ళీ 4 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఇక్కడ డివిజర్ అనేది 4 ఉంది కాబట్టి ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 4 వచ్చింది కదా. మళ్ళీ ఈ 4 ని తీసుకొని ఈ 4 కి 6 కి రెండింటికి మళ్ళీ హెచ్సిఎఫ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు లార్జెస్ట్ 6 ఉంది కాబట్టి దీన్ని ఇలా తీసుకోండి. చూడండి అప్పుడు ఏమవుతుంది, 4 తో దాన్ని డివైడ్ చేస్తాం. 4 1 జా 4 అవుతుంది, 2 మిగులుతుంది. మళ్ళా ఈ 4 ని కూడా ఇక్కడ తీసుకొని 2 2 జా 4 చేస్తే అప్పుడు లాస్ట్ కి ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది అనమాట. ఈ విధంగా కూడా చేస్తాం. ఇది ట్రెడిషనల్ ప్రాసెస్ లో చేసేది. సో ఇలా కాకుండా మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా హెచ్సిఎఫ్ ఈ మూడింటికి ఏంది అని చెప్పేసి ఒకసారి తెలుసుకుంటే 6 కి టేబుల్ కి సంబంధించినటువంటి డివిజన్స్ ఏమేమి వస్తాయి అంటే 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది అండ్ 6 వస్తుంది. అలాగే 8 టేబుల్ కి ఏమొస్తుంది అంటే 1 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది అండ్ 8 వస్తుంది. 12 కి టేబుల్ కి 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 6 వస్తుంది అండ్ 12 వస్తుంది అనమాట. సో ఈ మూడిట్లో మనకు కావాల్సింది ఏంది అని అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. కాబట్టి మూడిట్లో చూడండి, మూడిట్లో ఉండాలి, హైయెస్ట్ గా ఉండాలి అది. కాబట్టి 1 ఉంది, ఇది లీస్ట్ అవుతుంది. 2 ఉంది, అది లీస్ట్ అవుతుంది. 3 అనేది ఇందులో ఈ రెండిట్లో ఉంది కానీ దీంట్లో లేదు కాబట్టి అది పోతుంది. అండ్ 6 ఉంది, అది మాత్రం ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ ఉన్న వాటిలోనే చూస్తే ఏమవుతుంది అని అంటే ఈ హైయెస్ట్ నెంబర్ మాత్రం 2 ఉంది. కాబట్టి ఇంతకుముందు మనం చేసినప్పుడు కూడా ఎల్సిఎం అట్లే వచ్చింది కదా. సో వీటికి హెచ్సిఎఫ్ అనేది 2 వచ్చింది కాబట్టి ఈ రెండింటికి కూడా హెచ్సిఎఫ్ అనేది మూడింటికి యొక్క హెచ్సిఎఫ్ అనేది మనకి 2 అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్ మనం. ఓకేనా, నెక్స్ట్ ఇదే 12 అండ్ 16 అండ్ 24 ఉన్నాయి అనుకోండి. వీటి హెచ్సిఎఫ్ ని ఎట్లా తీసుకుంటాం, 3 నెంబర్లకు ఉన్నప్పుడు కొంచెం ఒకవేళ ఇంకా ఇవి చిన్న ఉన్నాయి కాబట్టి ఓకే, ఇంకా ఎక్కువ నెంబర్లు ఉన్నాయి అనుకోండి, అటువంటి సందర్భంలో ఇంకా వేరే విధంగా కూడా దీన్ని చేయొచ్చు. ఎలాగంటే ఈ రెండింటికి డిఫరెన్స్ పెద్ద నెంబర్లు తీసుకోండి, వాటి డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది. వీటి డిఫరెన్స్ ఎంత అని అంటే 8 ఉంది. సో ఈ 8 కి సంబంధించినటువంటి డివిజన్స్ అంటే దీన్ని 8 ని డివైడ్ చేసే నెంబర్స్ ఏవి రాయండి. నిశ్శేషంగా ఏమేమి డివైడ్ చేస్తాయి వీటిని 8 ని అని అంటే 1 2 అండ్ 4 అండ్ 6 చేయదు, 7 8 వరకు చేస్తుంది అనమాట. ఇలా ఉన్నటువంటి నెంబర్ లో ఏ నెంబరు ఈ 12 ని 16 ని 24 ని డివైడ్ చేస్తుందో చూడండి. ఈ 4 నెంబర్లలో ఏ నెంబర్ నిశ్శేషంగా భాగిస్తుంది అది చూడండి. 1 ఐదుగా అన్నిటికీ అది భాగిస్తుంది, కానీ మనకు హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ ఇది కావాలి. 2 అని అంటే 12 ని అన్నిటిని కూడా భాగిస్తుంది. దానికంటే ఇంకా పెద్ద ఏమైనా ఉన్నాయా అంటే చూడండి, 4 ఉంది, 4 12 ని నిశ్శేషంగా భాగిస్తుంది, 16 ని కూడా భాగిస్తుంది అండ్ 24 ని కూడా భాగిస్తుంది. కాబట్టి మేబీ ఇది కావచ్చు. ఎందుకు అంటే ఇంకోటి ఉంది, చూద్దాం, దీన్ని కూడా చెక్ చేద్దాం. 8 అని అంటే 12 ని నిశ్శేషంగా భాగించదు కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 4 మాత్రమే ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా కూడా చేయొచ్చు. అంటే పెద్ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిఫరెన్స్ ని తీసుకోండి, దానికి సంబంధించినటువంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి. ఆ వచ్చేటువంటి డివిజన్స్ లలో ఈ 3 నెంబర్లను ఏది నిశ్శేషంగా భాగిస్తుందో, ఏది దాన్ని డివైడ్ చేస్తుందో అది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 48 ఇంకోటి రాస్తున్నా, 48 90 అండ్ 120 ఇలా రాశా. ఇప్పుడు చూడండి ఇంకో ఎగ్జాంపుల్లో ఇప్పుడు పెద్ద నెంబర్లు ఉన్నాయి. దీన్ని ఏం చేయాలి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, ఈ రెండింటి డిఫరెన్స్ 30 ఉంది. ఓకేనా, ఈ 30కి సంబంధించినటువంటి డివిజిబుల్స్ చూస్తే 1 అండ్ 2 అండ్ నెక్స్ట్ ఏముంది 2 తర్వాత 3 వస్తుంది అండ్ 4 రాదు, 5 వస్తుంది, 6 కూడా వస్తుంది, 7 రాదు, 8 రాదు, 9 రాదు, 10 వస్తుంది అండ్ 11 12 13 ఏం రావు, 15 వస్తుంది అండ్ తర్వాత 30 వస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి ఈ డివిజన్స్ లో
ఏ నెంబర్ ఈ మూడింటిని నిశ్శేషంగా భాగిస్తుంది చూడండి. ఏ నెంబర్ ఈ మూడింటిని డివైడ్ చేస్తుంది అని అంటే 1 యాజ్ యూజువల్ గా చేస్తుంది, కానీ మనకు హైయెస్ట్ కావాలి కదా. 2 చేస్తుంది, 2 అన్నింటిని చేస్తుంది. అండ్ 3 కూడా చేస్తుంది. అండ్ 3 కాకుండా దానికంటే పెద్ద ఏమైనా ఉన్నాయంటే 5 అంటే చేయదు. నెక్స్ట్ 6 చూడండి. 6 అని అంటే దీన్ని 6 8 చదువుతుంది అండ్ ఇది చేస్తుంది, ఇది చేస్తుంది. 10 అని అంటే దీన్ని చేయదు. 15 దీన్ని చేయదు. 30 అనేది దీన్ని చేయదు. కాబట్టి మనకు కావాల్సినటువంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 6 అవుతుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని చేయొచ్చు. అంటే ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు వాటి యొక్క లాస్ట్ 2 నెంబర్స్ తీసుకొని వాటి డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ కి డివిజబుల్స్ అన్ని రాస్తే ఏ డివిజబుల్ లో ఈ 3 నెంబర్స్ అనేవి డివిజన్ అవుతాయో ఆ నెంబరే వాటికి కావాల్సినటువంటి హెచ్సిఎఫ్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఓకేనా. సో ఈ విధంగా హెచ్సిఎఫ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏది వచ్చినా మనం సింపుల్ గా చేసేయచ్చు. నెక్స్ట్ క్లాస్ లో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కి సంబంధించి రిలేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.